హాయ్ గాయ్స్, రెడీనా? నేను మీ కరిష్మా. వెల్కమ్ టు అమ్మ చేతి మధురిమలు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ వెజ్ బ్రెడ్ రోల్. దీనిని వెజ్ అండ్ నాన్ వెజ్లలో రకరకాలుగా చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ని నేను ఫ్యూచర్లో మన ఛానల్లో ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఆలు వెజ్ రోల్స్ రెసిపీని చూసేద్దాం. నేను చూపిస్తున్న ప్రాసెస్ని యాస్టీస్గా ఫాలో అయిపోండి. పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ అండ్ టేస్ట్ వచ్చి తీరుతుందంతే. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ సర్వింగ్ బౌల్లోకి ఒక ఆలుని మెత్తగా ఉడికించి తీసుకోండి. ఇవి గ్రాముల్లో అయితే 150 గ్రాములు. ఉప్పు వేసి ఉడికించి ఈ విధంగా మెత్తగా మెదపండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ సన్నని తరుగు, 3 పచ్చిమిర్చి సన్నని తరుగు, కొత్తిమీర సన్నని తరుగు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, మీ రుచికి సరిపడా ఉప్పును వేసి మొత్తం అంతా బాగా కలిసేట్లు పిసుకుతూ కలపండి. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా తీసుకుంటూ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు పొడవుగా నగ్గెట్స్ లాగా చేసి పక్కనుంచండి. ఈ విధంగానే మిగతా మిశ్రమం అంతా పొడవుగా రోల్స్ లాగా చేసి పక్కనుంచండి. మనకు ఎన్ని నగ్గెట్స్ అయ్యాయో అన్ని బ్రెడ్ స్లైస్ను తీసుకొని ఎడ్జెస్ని కట్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ మైదా పిండిని తీసుకొని తగినన్ని నీళ్లను పోస్తూ ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా పల్చని పేస్ట్ లాగా రెడీ చేసి పక్కనుంచండి. ఇప్పుడు ముందుగా మనం ఎడ్జెస్ కట్ చేసుకున్న బ్రెడ్ని చపాతీ కర్రతో ఒకసారి రోల్ చేసి దాని మీద ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న నగ్గెట్స్ని పెట్టుకొని అలాగే మైదా పేస్ట్ని కూడా 1 టీ స్పూన్ వేసి స్ప్రెడ్ చేసుకొని మన స్టఫ్ చేసిన స్టఫింగ్ ఏమాత్రం బయటికి రాకుండా జాగ్రత్తగా ఈ విధంగా రోల్ చేసి పక్కనుంచండి. ఈ విధంగానే అన్ని రోల్స్ని రెడీ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ రోల్స్ని ఈ ఆయిల్లోకి వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అవ్వడానికి 1 నిమిషం టైం మాత్రమే పడుతుంది. అందుకోసం జాగ్రత్తగా దగ్గరుండి ఫ్రై చేసి తీసుకోండి. వీటిల్లో మనం స్టఫ్ చేసిన స్టఫ్ ఏమాత్రం ఎక్కువైనా ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుంది. అలాగే ఆయిల్ని ఓవర్ హీట్ చేసి దీన్ని ఫ్రై చేసిన పైన వేగుతాయి కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. ఈ బ్రెడ్ రోల్స్ని టొమాటో కెచప్ లేదా మయోనీస్తో సర్వ్ చేసి చూడండి. మీరు ఇంటికి ఎప్పుడు బ్రెడ్ తెచ్చినా ఇదే రెసిపీ చేసుకొని తినాలి అన్నంత టేస్టీగా ఉంటాయి. అంతేనా, మీరు బ్రెడ్ని చూసిన ప్రతిసారి మీకు ఈ రెసిపీ గుర్తుకొచ్చి తీరుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీరందరూ నా వీడియోకి లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది.